ఓకే సార్. ఇంకేమన్నా ఫ్లెక్సిబిలిటీ ఉంటే బాగుంటుంది. అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. ప్రజెంట్గా 34 స్ట్రెంత్ ఉన్నది ఇద్దరే షాపు. ఎఫ్ఎల్ఎన్ మనం ప్రతిసారి చెప్తున్నటువంటి విధంగా ఎఫ్ఎల్ఎన్ మనం అనుకున్నటువంటి లెసన్స్ మాత్రం పూర్తిగా కావటం లేదు సార్. అయినంత వరకు అయితే చాలా వరకు అయితే చేస్తున్నాము. మెయిన్ ఇక్కడ నేను ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ రెండు టాప్ సబ్జెక్ట్సే. ఇంగ్లీష్లో మాత్రం వాస్తవంగా చెప్పినట్లయితే ఎందుకంటే పిల్లలు రాయడం రైటింగ్ అనేటువంటిది ఓన్గా రైటింగ్ ఓన్ సెంటెన్సెస్ అలాగనే 3-4 సెంటెన్సెస్గా ఒక పారాగ్రాఫ్ ఏదో చిన్నగా రాయమని హైయర్ క్లాసెస్కు 5th క్లాస్ అండ్ 4th క్లాస్కి ఉంటున్నాయి. అది మాత్రం పాసిబుల్ కావడం లేదు. ఏదో కొద్దిమంది ఒకరిద్దరు మనం కొన్ని క్లూస్ ఇస్తే మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. మిగతానే మ్యాచెస్ తర్వాత కొన్ని వర్డ్స్ అలాగనే కొన్ని పిక్చర్స్ ఐడెంటిఫై చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక మ్యాథ్స్కి వచ్చినట్లయితే గుణకారం భాగాల దగ్గరనే ఆగిపోతున్నాయి సార్. చాలా వరకు ఏదో ఉన్నటువంటి 50% కాదు 25% పిల్లలు మాత్రమే కవరేజ్ అవుతున్నారు. ఆ విధంగా గతంలో మనం నేను ఎప్పుడైనా మీటింగ్లో చెప్తూనే ఉన్నాను. ఎప్పుడైతే లోయర్ అంటే మనం బిలో యావరేజ్ పిల్లవాడిని పట్టుకున్నట్లయితే హయ్యర్ పిల్లవాడు ఎవరైతే అబోవ్ యావరేజ్ ఉన్న పిల్లవాడు మన చేతి నుండి మిస్ అయిపోతారు. వాళ్ళకు కూడా అన్యాయం చేయకూడదు కాబట్టి ప్రతిసారి నేను ఇదే చెప్తున్నాను సార్. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ మీటింగ్కి వచ్చేసరికి ఎంతసేపు లోయెస్ట్ ఎవరైతే బిలో పిల్లవాడు ఎవరైతే ఉన్నారో యావరేజ్ ఉన్నటువంటి పిల్లవాళ్ళు వాళ్ళని తీసుకురావాలి. ఎంతసేపు వాళ్ళని నిలబెట్టేయడానికి సరిపోతే మన చేతి నుండి మిగతా పిల్లలు జారిపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన దగ్గర గవర్నమెంట్ స్కూల్ మన దగ్గర గవర్నమెంట్ స్కూలే కాదు, పక్క పిల్లవాడు ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్ నుంచి వస్తున్నాడు. మన ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మన పిల్లవాడిని రెండింటి తీసి వాళ్ళకి మనం కంపేర్ చేస్తలేము, కానీ వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. సిలబస్ అయిపోయిందా కావట్లేదా, ఏం చేస్తున్నారు అది సార్ ఏం చెప్తున్నారా? ఈరోజు ఏమైనా కనీసం ఒక 9 లేదా 10th టేబుల్ వస్తలేదు, 9th టేబుల్ వరకు వస్తలేదు. ఒకటే గుడ్డిగా సార్ వాళ్ళ బ్రదర్స్ మన దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్ అయినా కానీ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు ఉంటారు. మ్యాథ్స్ వరకు వచ్చేసరికి ఇంకోటి ఎవరైనా ప్రతినిధులు ఎవరైనా వచ్చినా కూడా అరే ఎన్ని ఎక్కాలు వస్తున్నాయి అంటారు, ఎంత టేబుల్ వస్తున్నారు అంటారు. నాకు 5వ టేబుల్ 4వ టేబుల్ వస్తుందంటే మనం ఇక్కడ ఏం చెప్తాము, వచ్చిన వారికే చెప్పు, అది వచ్చినంత వరకు ఆ ఎక్సర్సైజ్ కానియకు అలాగనే చెప్పుకుంటూ పోతున్నాం మనం. మరి ఆ విధంగా చెప్పుకుంటూ పోయినట్లయితే మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి పిల్లవాళ్ళకు ఎవరైతే అబోవ్ యావరేజ్ ఉన్నటువంటి పిల్లవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు, ఎంతసేపు ఈ పిల్లవాళ్ళకు వాళ్ళు చెప్పేయడం ఏబీసీలు చెప్పేయడము లేదా 1 2 3 ప్లస్ మైనస్లే చెప్పిస్తుంటారు. ఇంకా ఈ బడే ఇటువంటిది ఈ సార్లు ఇది పని మరి అని చెప్పి ఆ చదువుకున్నాడు ఏం చేస్తున్నారు, తీసుకుపోతున్నావు ప్రైవేట్. ఆ విధంగా జరిగింది నా అనుభవంలో. వాస్తవంగా నేను చెప్తున్నటువంటి ఇప్పుడు 20, 24, 25 ఏళ్ళ సర్వీసులో చాలా పిల్లలు పోయినారు. ఇంకోటి మన క్లాసులలో జనరల్గా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే బాగా చదివిన పిల్లలు ఉన్నట్లయితే ఆ పేరెంట్స్ మా పిల్లవాడు బాగానే చదువుతున్నాడు కదా ఇంకా తీసుకుపోయి ప్రైవేట్ వేసేద్దాం, అది జరుగుతున్నటువంటి వాస్తవం సార్. లేదా గురుకులం పరీక్ష గురుకులానికి పంపిస్తున్నాం. ఇంకా గురుకులం పంపిస్తే మిగతా ఓడపోయిన తర్వాత ఆ మిగిలినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళని మనం రుద్దుకుంటూ ఉంటున్నాం. మనం చెప్పేది ఇలా అలాగనే చెప్తున్నాము. ఎప్పుడైతే రాని పిల్లవాడిని వచ్చేటట్టు బాగా చేయాలి రాయాలి ఏది రుద్దాలని చెప్పి మనం చెప్తున్నాము. ఆ పిల్లవాడు రుద్దేసరికి ఈ పిల్లవాడు జారిపోతున్నాడు. దయచేసి నేను అందరికీ అది చెప్తున్నా, అంటే ఇటు పిల్లవాడికి అబోవ్ యావరేజ్ బిలో యావరేజ్ అందరికీ కూడా ఇటు ఇంకోటి సిలబస్ కూడా కొంతవరకు కవర్ చేస్తూ మన సాధ్యమైనంత వరకు పిల్లవాడికి న్యాయం చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ అదేవిధంగా మేము కూడా ఈ వర్క్ బుక్ను ఆధారంగా తీసుకొని ఎఫ్ఎల్ఎన్ కూడా ఉంది కాబట్టి ఎఫ్ఎల్ఎన్ కూడా కంటిన్యూ అవుతుంది సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఎఫ్ఎల్ఎన్ పిలిమెంట్ ప్రకారం బోధన జరుగుతుంది సార్, కానీ అలైన్మెంట్ అయితే సాధ్యం కావడం లేదు. ఈ వర్క్ బుక్ వచ్చిన కాంచి టైం సరిపోక 9 మెంబర్స్ ఉండే సార్. 3 ఏ గ్రేడ్ పిల్లలకి గురుకులం వచ్చేసింది, మిగిలిన బి గ్రేడ్ సి గ్రేడ్ పిల్లలు మాకు మిగిలిపోయారు. ఇంకా వాళ్ళతో ఇక ఈ వర్క్ బుక్లు ఈ అలైన్మెంట్ అంతా చాలా కష్టం అవుతుంది సార్. మనం అట్లా ఏంటంటే ఏ గ్రేడ్ పిల్లలంతా ప్రతిసేపు మనం సి గ్రేడ్ పిల్లల్ని చేయాలి అంటే వాళ్ళు రీచ్ కారు. ఇక ఏ గ్రేడ్ పిల్లలకి మనం న్యాయం చేయలేకపోతున్నాం. ఫస్ట్ క్లాస్లో కూడా 6 పిల్లలు ఉంటే 2 ఏ గ్రేడ్ పిల్లలు సార్ వర్క్ బుక్ అయితే ఈజీగా అలవాటు చేసేస్తారు. మిగిలిన పిల్లలకి రాదు. ఇక ఎంతసేపు వాళ్ళని పట్టుకొని వేలాడుతారు. ఇక ఆ పిల్లలు దన చేసేయడం అట్లా ఇక పేరెంట్స్ చూస్తారు కదా సార్, వచ్చినాయి చెప్తున్నారు అనేసి. సో అదైతే నష్టం జరుగుతుంది సార్. ఇద్దరం పనిచేస్తున్నాం సార్ స్కూల్లో. పిల్లలు అనేటువంటి దాని ప్రకారం బుక్ వచ్చేసి 1st, 2nd, 3rd ఇంగ్లీష్ చెప్తాను సార్ నేను. 1st, 2nd, 3rd బాగుంది. 4th, 5th వచ్చేసి స్టాండర్డ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి సార్. పిల్లలు చేయగలిగేది లేదు. ఫ్లవర్ స్టూడెంట్స్ కూడా కష్టం.
పారాగ్రాఫ్ రైటింగ్ వచ్చేసి అవి రాయించడం అనేటువంటిది వాళ్ళతో కూడా కావట్లేదు. అది కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉందని నా యొక్క అభిప్రాయం. దాంతో ఏమైతుందంటే మనం చెప్పి వాళ్ళ వచ్చేసరికి టైం ఎక్కువ తీసుకుంటుంది. అందరూ చెప్పినట్టుగానే లెసన్స్ అనేటువంటివి వెనకబడి ఉంటాయి. సిలబస్ అనేటువంటిది కాకపోతే మరి యాన్యువల్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి, అందరికీ తెలిసినటువంటి విషయం. ఎక్కడలేని ప్రకారం అలైన్మెంట్ చేసి చెప్పడం అనేటువంటిది సాధ్యపడలేదు సార్. ఒకరోజు లెసన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే వర్క్ బుక్ చేయించాల్సి వస్తుంది చాలా సందర్భాలు. 90% పిల్లలు ఓకే వర్క్ బుక్ ఇవన్నీ కూడా మనకు సులభంగా ఏ విధంగా బోధించాలనేటువంటి మనకు ఈ బుక్స్ ప్రింట్ అయినప్పుడు చెప్తే ప్రవడకలా బాగుండేది, పిల్లలకు కూడా సాధ్యమయ్యేది. కాబట్టి ఈ సంవత్సరం మనం శిక్షకులుగానే భావించాలి. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇది దిగ్విజయంగా నడుస్తుందని నా అభిప్రాయం. అందరికీ నమస్కారం సార్. నా పేరు సోమా నాయక్, యూపీఎస్ చదువుకుంటా. ఇప్పుడు మా స్కూల్లో సార్ కొంతవరకు ఎక్కలేని ప్రకారం నడుస్తుంది, కొంతవరకు ఎక్కలేని ప్రకారం నడవదు. ఉదాహరణ చూసుకుంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ హ్యాండ్ బుక్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్ అవి అప్ టు డేట్ ఉన్నాయి, కరెక్ట్ పిల్లలు చేస్తున్నారు. వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళకి ఎంత చెప్తే అంత షైన్ అవుతారు, అంత వాళ్ళు మనకు రెస్పాండ్ అవుతారు, మనకి చెప్పాలనిపిస్తుంది. తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఉంది, వీళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి అంతే వస్తుంది. మరి సగుదేపు సాయంత్రం దాకా చెప్పుకుంటే లాస్ట్ అదేంటి అంటే వాళ్ళ రెస్పాండ్ కాదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది పక్కన చెరువు ఉంది కదా, ఆ చెరువు తిరుగుతాల్సి ఈత కొట్టుకుని వెళ్ళొచ్చు కానీ వానికి మనం చెప్పింది వానికి రాదు. కాబట్టి వాళ్ళని ఏం చేసినామంటే టెక్స్ట్ బుక్కి 95 అని ఇందులో ఒక ఆప్షన్ ఉంది. మనకి ఏమి ఇచ్చినా ఎక్కలేని ప్రకారం అలైన్మెంట్ చెప్పిన ఏ ఇచ్చినా ఉపాధ్యాయులకు ఆప్షన్ ఉంటుంది. ఏ విద్యార్థికి ఏం చెప్పాలో అది చెప్పాలి, వానికి ఏది వస్తుందో అది ఆలోచించుకొని అది చెప్పాలి. మేమైతే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మాకు ఆప్షన్ పెట్టుకున్నాం. ఫస్ట్, సెకండ్ మాత్రం ఎఫ్ఎల్ఎస్ ప్రకారం టెక్స్ట్ బుక్, తర్వాత హ్యాండ్ బుక్, తర్వాత ఈ ప్రకారం, తర్వాత ఈ వర్క్ ప్రకారం వాళ్ళు చేస్తారు. తర్వాత రోజు కరెక్షన్ చేస్తున్నాం. తర్వాత ఈ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలకు వాళ్ళు ఏమేమి యాక్టివిటీ చేస్తారో అవన్నీ వీడియో తీసి వాళ్ళ పేరెంట్స్ ముందు వాళ్ళ వాట్సాప్లో వాళ్ళు షేర్ చేస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి చాలా అప్రిషియేట్ చేస్తారు. సార్ మేడం పిల్లలు బాగా చదువు వస్తుంది, మంచిగా చెప్తారు, ప్రైవేట్ స్కూల్ కంటే మా పిల్లలు బాగానే ఉంటారు, నెక్స్ట్ ఇక మంచిగా చదువుకోవాలని వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. అదొకటి మాకు ఆనందదాయక విషయం. ఫస్ట్ క్లాస్, సెకండ్ కాదు, థర్డ్, ఫోర్త్ మాత్రం కొంచెం చాలా కష్టపడుతున్నాం. కొంతవరకు రీచ్ అవుతున్నాం. పూర్తి స్థాయిలో పిల్లలు మేము అనుకున్న స్థాయిలో పిల్లలు వాళ్ళు రాలేకపోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అందరికీ నమస్కారం సార్. నా పేరు జనార్దన్ రెడ్డి, నేను హెడ్ మాస్టర్ ఎంపీపీఎస్ సంఘం. మా పాఠశాలలో ఎన్రోల్మెంట్ 95, దాదాపుగా 90% అటెండెన్స్ ఉంటుంది రోజు. కొన్ని క్లాసులు తక్కువ ఉన్నారు, ఒక క్లాస్ ఎక్కువ ఉంది. కొన్ని స్కూళ్ళలోనేమో పిల్లలు తక్కువ ఉండే సమస్య. మా స్కూల్లోనేమో ఒక క్లాస్లో 35 మంది ఉంటారు. థర్డ్ క్లాస్లో తక్కువ మంది పిల్లలు ఉన్న దాంట్లో రిజల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒక 35 మెంబర్స్ ఉన్న క్లాస్ మాత్రం థర్డ్ క్లాస్కి కొంచెం ఎక్కువ డిఫికల్టీ ఫేస్ చేస్తారు. ఈ అలైన్మెంట్లో వర్క్ బుక్లు చేయడం, లెసన్ చెప్పడం, ఇవన్నీ కరెక్షన్ చేయడానికి టీచర్కి టైం సరిపోవట్లేదు. అదే సెకండ్ క్లాస్లో 20 మెంబర్స్ ఉంటారు, మోడల్ క్లాస్ లాగా అనిపిస్తుంది. పిల్లలలో కూడా అచీవ్మెంట్ లెవెల్స్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్ అప్ టు స్టాండర్డ్ మొత్తం అందరికీ వస్తుందని చెప్పలేను కానీ 70-80% ఇంగ్లీష్ బుక్ కానీ ఈవీఎస్ కానీ ఏదైనా రీడింగ్ చేయగలుగుతారని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. ఒక థర్డ్ క్లాస్ విషయంలో మాత్రం ఇంకా మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి దాన్ని సెక్షన్గా డివైడ్ చేసి ముందు అని అనుకుంటున్నాం. ఫోర్త్ క్లాస్లో తక్కువ ఉంది, ఆ స్ట్రెంత్ తక్కువ ఉన్న దాంట్లో దీనిని కొంతమంది పిల్లల్ని మిక్స్ చేసి వాళ్ళలో ఈ 2 months అట్లీస్ట్ మిగిలిన టైంలన్నా వాళ్ళని కవర్ చేయడానికి ప్రయత్నం చేయాలని మేము అనుకుంటున్నాం. సమావేశంలో ఉన్న ఉపాధ్యాయులకు నమస్కారాలండి. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శక ప్రకారం ఈ ఎఫ్ఎల్ఎం మా పాఠశాలలో అమలుపరచడం జరుగుతుంది. మేము 5 టీచర్లు అయితే ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని చెప్తున్నాం సార్. మా దాంట్లో పిల్లలు దాదాపుగా 100% అనేది చెప్పలేను కానీ 85-90 దాకా మాత్రం పిల్లలు చదవగలరు, రాయగలరు. అయితే దాంట్లో నేను చెప్పేది తెలుగు సబ్జెక్ట్ అండి. ఈ తెలుగు సబ్జెక్టు చాకలైలమ్మ అనే పాఠం ఉంటే దానికి అదే రేంజ్లో వర్క్ బుక్ కూడా అది కంప్లీట్ కావాలని పోయిన
ఆఫీసర్లు మనకు చెప్పడం జరిగింది. ఈ చాకలైలమ్మ అనే పాఠం చెప్పేటప్పటికి వర్క్ బుక్లో 14 పేజీలు ఉన్నాయండి. ఈ 14 పేజీలు ఈ పాఠం చెప్పటం ఆఫ్ చేసి వర్క్ బుక్లోకి పోయినట్లయితే దాంట్లో ఎంత సవివరంగా ఉంది మ్యాటర్ అంటే ఒక్కొక్క పదాన్ని గుర్తించటం, తేడా ఉండే పదాన్ని చేయటం, ఇది వ్యాకరణాంశాలు కూడా. ఈ క్రియాపదానికి ముందర విశేషణ పదాలు ఉపయోగించి గుర్తించండి, రాయండి అనేది మనం టీచర్లు, మన ఉపాధ్యాయులు మాత్రం వాళ్ళ ఎంత ఉండి విద్యార్థుల చేత అది చేయించినట్లయితే వాళ్ళ జీవితంలో మర్చిపోని సంఘటన మన వర్క్ బుక్ ద్వారా నేను గ్రహించిన విషయం. ఒక్క తెలుగు సబ్జెక్టు మాత్రం, నేను చెప్పేది తెలుగు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇంకా మా పాఠశాలకు కొంతమంది దాతలు, ఒక అతను రైటింగ్ బుక్స్ ఇవ్వటం, ఇంకొక అతను డ్రెస్, ఏది మన షూలు, బ్యాగులు, గ్లాసెస్, ప్లేట్స్, ఆఖరికి మొన్న జరిగిన ఏది జెండా వందనానికి గేమ్స్ కూడా ఒక అతను, సార్ నేను 5,000 వరకు ఇస్తా, మీకు ఇష్టం వచ్చిన మెటీరియల్ తెచ్చుకోరు సార్. అయితే మేము వాళ్ళ ద్వారా పైసలు తీసుకున్నాం, అక్కడికి పోయి మెటీరియల్ అంతా తీసుకొని బిల్లు చేసి ఆయనకి వాట్సాప్ పెడితే వాట్సాప్ దాన్ని కొట్టారు. అంటే అతనికి ఎంత నమ్మకం ఉంటే ఆ టైపులో ఉంటుంది అనేది గత ఈ 1-2 సంవత్సరాలు తప్ప మిగతా సంవత్సరాలన్నీ దాతల ద్వారా వచ్చినాయేనండి. ఇక పిల్లలు మాత్రం 63 టోటల్ స్ట్రెంత్, దాంట్లో 56, 57 వరకు ప్రేయర్కు కంపల్సరీ మేము 5 టీచర్లు అటెండ్ అవుతాం, పిల్లలు అంతమంది అవుతారు. మిగతా 6 మాత్రం కొంచెం ఊళ్ళలో పోయిన ఫంక్షన్ పోయిన ఏదైనా అనివార్య కారణాలలో ఉండేటటువంటి విద్యార్థులు అయితే చెప్పలేము, 10% అవుతారని. ఇంకొకటి ఏంటంటే, ఒక క్లాస్లో మా దాంట్లో ఒక 20 మంది ఉన్నట్లయితే దాంట్లో ఒక 5-6 అయితే మరి చదవక లేకపోవటం, రాయలేకపోవటం కొంతమంది ఉన్నారు. మన జనార్దన్ రెడ్డి సార్ చెప్పినట్టు దానికి కొన్ని మార్గదర్శకాలు తెలుగులో అయితే నేనే అట్టర్లు ఫెయిల్ అవుతున్నాను. ఏదో ఒక పని రావటం, అడ్వాన్స్గా 8:30, 8:35 నేను స్కూల్లో ఉంటాను. అందరితోటి మేము టైం అయిపోయినా కానీ బయటికి వెళ్తాం. కానీ నేను క్లాస్కు పోయి డీల్ చేయలేకపోతున్నాను. ఏదో ఒక పని రావటం, బోనోపోయిటాను, ఆడ రాగి జావాను, ఇక్కడ భోజనం అను, ఇట్లా వాటర్ అను, ఈ ఫిల్టర్ నీళ్ళు సెట్ చేయటాను. సార్ మీరు వాటర్ ఫిల్టర్ చూడాలంటే ఆ క్లాస్ పోతుంది, నా క్లాస్ పోతుంది. ఆ రాజ్యావ ఇన్ఛార్జ్ మీరు కూడా సార్ అంటే ఆయనది పోతుంది, నాది పోతుంది. అట్లా అనకుండా ఇక నేనే తిరగటం, తెలుగుకు అన్యాయం చేసిన అనేది మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను సార్. పిల్లలు మనం ఎంత ఉండి ఎఫ్ఎల్ఎన్ ప్రకారంగా వాళ్ళని దగ్గరుండి చదువు చెప్పటం, ఒక ఉపాధ్యాయుడు ఒక సబ్జెక్టుకు ఒక తరగతికి వదిలిపెట్టినట్లయితే అంత మంచిగా చెప్పే అవకాశం ఉంది సార్. ఎఫ్ఎల్ఎన్ ప్రకారం కరెక్ట్గా మేము మా పాఠశాలలో అమలుపరుస్తున్నాం. మా పేరెంట్స్ కమిటీ మీటింగ్లో వాళ్ళతోటి కొన్ని సలహాలు తీసుకున్నాను. సార్ ఇంగ్లీష్ బాగా చదువుతున్నారు, ఈ మధ్యన మ్యాథ్స్ ఇంకా చేస్తున్నారు, ఈవీఎస్ ఇంకా బాగా చదువుతున్నారు, తెలుగుల కోసం డల్లు అనగానే నాకు సలహా చెప్పడం ఏం చేయాలి, అసలు తెలుగు రాకపోవటం ఏంది అని అంటే ఎవడంటుండ్రంటే ఆ మాటలు కూడా ఎవరంటారు. 10 రోజులకు ఒకసారి బడికి పోయేటోరు, వారానికి ఒక పాలి వచ్చి చూసిపోయేటోడు, 4 రోజులకి సార్లంతా వచ్చినా రాలేదని ఆది చేసుకుపోయేటోడు వాళ్ళంటూ. ఈ రెగ్యులర్గా వచ్చేటోళ్ళకే వీడు ఏం జరుగుతుందని గమనిస్తారు. కానీ ఈ టైప్లో బడి కొట్టేటోళ్ళు అంతమంది అనేసరికి ఆడ వస్తున్న పేరెంట్స్ అంతా నామకం చూడటం, నేను కొంచెం ఓ చెంటలు బట్టే ఆకారంలో నేను తయారవటం, ఏది ఏమైనా వాళ్ళకు కూడా మన స్కూల్ పిల్లలే కాబట్టి వాళ్ళని కయ్య కాపులు ఇవ్వటట్టయితే మన గుణం అనేది వాళ్ళందరికీ దొరికిపోతుంది. కాబట్టి నేనే కొంచెం ఆగి సరేలేదు నాయన సత్యం, సరేలేదు నా తప్పు నేను సరి చేసుకునే మార్గాలు వెతుక్కుంటాను ఈ టైప్లో ఆగి వాళ్ళకు సమాధానం చెప్పి పంపించే ఏర్పాటు అవుతుంది సార్. పిల్లలు ఒక 6-7 మాత్రం రెగ్యులర్గా ఏది వీడు పోయినాక అరే నేను ఈ వారం పోయినా మళ్ళీ వారం నువ్వు పోవాలనేది పంచుకున్నట్టుగా పోతున్నారు. దయచేసి ఏంటంటే ఆ తల్లిదండ్రులలో మరి మా లోకమో ఏ లోకమో కానీ ఒక 20 మంది ఉంటే 20 మందికి 70% రాలేని పరిస్థితి మా స్కూల్లో నా సబ్జెక్టులో నేను గమనించిన విషయం మీకు చెప్పేది. మిగతాది మాత్రం అంతా ఓకే సార్. మా స్ట్రెంత్ కూడా బాగా ఉంది. పిల్లలు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ డ్రెస్ సూపర్ ఉంటుంది. కాలుకు దొడిగే సాక్స్ కానీ చెప్పులు కానీ మహా సూపర్. ప్రేర్పు రావటం బాగా అద్భుతంగా అనిపిస్తుంది. మా సార్ దగ్గర కూడా ఒక సెకండ్ కూడా ప్రేర్పు లేదు సార్. మరి ఉండే దగ్గర చెప్తుంది. అది బస్సు ఖరాబ్ అవుతుందా, టైర్ పంచర్ అవుతుందా, పెట్రోల్ మూత పడ్డదా, మధ్యాహ్నం యాక్సిడెంట్ అయ్యి ఆగిపోయినా అనేది నాతో అయితే చెప్పరు. ఆ ఛాన్స్ రాలేదు. కానీ 70% ప్రేర్పు రావాలంటే రావాల్సింది వస్తున్నారు ఇప్పటిదాకా. రేపు ఏం జరుగుతుంది అనేది నేను చెప్పలేదు. కలెక్టర్ గారు మా బడికి విజిటింగ్కి వచ్చినప్పుడు ఒకసారేమో కోర్టు కేసు
ఒకసారికేమో ఇంటి ముందర క్లీన్గా, నేనేమో కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్, మా సర్పంచి ఎస్ఎంసీ చైర్మన్, ఓయ్యా మీ సార్కి చోటలు పెట్టినా ఎక్కడ పోయారు మీరు అంతా అన్నారు. ఫోన్లోనే అంటుంది. నందనం దాటినా ఆ బండిని లేపినామంటే ఎక్కువచ్చిందో ఆ భగవంతుడికి ఎంత. మళ్ళా ఒక్క బడికి పోయి కలెక్టర్, ఒక క్లాస్లో పోయి కలెక్టర్ ఇంకో క్లాస్లోకి వచ్చే వరకల్లా వచ్చిన సప్తమైన నమస్తే మేడం, మీరు నేనే హెడ్ మాస్టర్ని సార్, రండి అని ఇంకా మిగతా రూమ్లు తీసుకుపోయి చూసిన తర్వాత మా చెట్ల కింది పోయినా కూడా ఈ చెట్లు మేమే పెట్టాం మేడం, మన మొక్కల పంపిల్లండి, వెరీ గుడ్ సార్, ఓకే అని మన స్కూల్కి వెళ్ళడం చాలా గర్వంగా అనిపించింది సార్. నేను ఫస్ట్ సెకండ్ ఫోర్త్ చెప్తాను. ఫస్ట్ క్లాస్ బాగుంది మా దగ్గర, సెకండ్ కొంచెం డల్గా ఉంది, ఫోర్త్ బాగా చేశారు, కానీ ఫిఫ్త్ క్లాస్ కొంచెం హై స్టాండర్డ్లో ఉంది. సో వర్క్ మాత్రం నేనే రాయిస్తాను పిల్లలకి, ఫిఫ్త్ క్లాస్ మాత్రం ఇక వాళ్ళు రాయాలంటే ఇక అది మనకు ఒక చాప్టర్ కూడా అయిపోతుంది, దానివల్ల వచ్చే పిల్లలు లాస్ అవుతారని నేనే రాయించుకుంటూ వస్తాను. అయితే మన టెక్స్ట్ బుక్ అనేది ప్రిపేర్ చేసింది 220 డేస్ వర్కింగ్ డేస్ మాత్రమే ప్రిపేర్ చేశారు. ఇప్పుడు వర్క్ బుక్ అనేది అడిషనల్ కావడం వలన ఈ పోర్షన్ కాకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అన్నా కొంచెం వీళ్ళకి సిలబస్ తగ్గించి, పిల్లలు మంచిగా నేర్చుకోవాలంటే కొంచెం సిలబస్ తక్కువగా ఉంటే ఆ కంప్లీట్ వాళ్ళు ఇచ్చిన సిలబస్ మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. ఇవ్వడం ఒక మనకు 8 చాప్టర్స్ ఇచ్చేసి ఒక్కొక్కటి దాదాపు 1.5 month పడుతుంది, ఇంగ్లీష్ తక్కువ పడుతుంది. సో అలా హాఫ్ మిగిలిపోతున్నాయి, హాఫ్ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి బర్డెన్ అవుతుంది. సో అట్లా బర్డెన్ పెరుగుకుంటూ పోతే అటు డల్లర్గా మిగిలిపోతున్నాయి. సో మెయిన్గా ప్రైమరీలో పిల్లలు కొంచెం ఇంగ్లీష్ అయితే నాకు తెలిసి బై హార్ట్ చేసే మెథడే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. అట్లానే కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది వాళ్ళకి స్పీకింగ్లో యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం అది రావట్లేదు, ఇది రావట్లేదు. రివ్యూ అనేది ప్రతి మాసంలో ఇదే విధంగా అలా రివ్యూ పెట్టడం, మన రివ్యూ చెప్పడం ఆనవాయితీ కొనసాగుతుంది. కానీ మరి ఆర్పీఏ కావచ్చు, లేకపోతే మన పెద్దలు కావచ్చు, రివ్యూలో వచ్చినప్పుడు సమస్యల పైన మరి ఏ రకంగా అధిరోహణం జరుగుతుంది, దాని నుంచి ఎట్లా అవుట్కమ్స్ వస్తున్నాయని మాత్రం జరగట్లేదు. ఎంతసేపు ఏం చెప్పుకుంటున్నామంటే నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, యాజ్ టీజ్ కంటిన్యూ అవుతుంది. వర్క్ బుక్ అలైన్మెంట్ ప్రతిసారి రాగానే ఏఎల్ఐ జిఎన్ఈఎన్ ఎంఈఎన్టీ అలైన్మెంట్ జరుగుతుందా, ఇదే జరుగుతుందా, అలైన్మెంట్ జరుగుతున్నంత మాత్రం చదువు వస్తుందా అనేది కూడా ఆలోచన లేదు. అలైన్మెంట్ చేసేంత మాత్రాన రీడింగ్ రాకపోతే రేపు మా సార్ చూస్తారు, ఏం చూస్తారు, ఫస్ట్ రీడింగే అడుగుతారు. రీడింగ్కే ఇబ్బంది అవుతున్నాడు. రీడింగ్ కాంబినేషన్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఎస్పెషల్లీ మ్యాథ్స్ తీసుకుంటే మనకు వర్క్ బుక్లో ఆల్ ఓవర్గా ఎక్కువ 3rd, 4th, 5th క్లాసులలో ఎక్కువగా వొకాబులరీ వర్డ్స్, వొకాబులరీ ప్రాబ్లమ్సే ఎక్కువ ఉన్నాయి, వర్డ్ ప్రాబ్లమ్సే ఎక్కువ ఉన్నాయి. ఎంతసేపు చేయించినా పిల్లలకు మనం అండర్స్టాండింగ్ చేయించడమే గగనం అయిపోతుంది. ఎందుకంటే వర్డ్ పవర్ అనేది చాలా హై లెవెల్లో ఉంది. అక్కడ వర్డ్ పవర్ చాలా హై లెవెల్లో ఉంది. ఎంతసేపు లెఫ్ట్ మోర్ చెప్తా ఉంటే మనం మళ్ళీ లెఫ్ట్ మోర్ కాడికే పోతున్నాం. అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా ఫ్రాక్షన్ కార్డ్కి వచ్చినాం. ఫ్రాక్షన్ కార్డ్కి వస్తే డినామినేటర్ న్యూమరేటర్ రాష్ట్రానికే ఆయనకి ఆ స్పెల్లింగ్కే సరిపోతుంటాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అలైన్మెంట్ అంటున్నాం, బాగానే ఉంది, పర్ఫెక్ట్గా చేస్తున్నాం, లేదా ఒక ఇంగ్లీష్ ఫేస్ షీట్ తీసుకొని బాగానే చేస్తున్నాం, అన్ని క్వశ్చన్లు అడుగుతున్నాం. కాకపోతే ఈ ఫేస్ షీట్ ఒక్కరికి ఒక క్లాస్ చెప్పేసరికి మిగతా క్లాసులకు అప్పటికి 45 నిమిషాలు అయిపోతుంది. మిగతా 2 క్లాసులకు లేదా ఇంకో క్లాస్ అడిషనల్ క్లాస్కి ఇబ్బంది అవుతుంది. రెండో విషయానికి వస్తే తయారు చేసింది 160 డేస్కే. ఏది వర్క్ బుక్ అనేది మళ్ళీ 160 డేస్ అదనంగా అడిషనల్గా మనకు యాడ్ అయింది. మనకు ఉన్నదే 220 వర్కింగ్ డేస్. 320 చూసుకుంటే అక్కడ వర్క్ బుక్ అంత ఈజీ కాదు. సార్ చెప్పినట్టు ఈ సీలు పట్టుకుంటే ఆడు ఏవాడు ముందు చేసుకో, సార్ నాది అయిపోయింది అంటాడు. వచ్చి అయిపోయినసరికి మళ్ళీ 2వ వర్క్ షీట్ పోవాలా వద్దా, మన సంశయం మొదలవుతుంది. ఈ లోపల ఏమైపోయింది, మనం వేరే క్లాస్ పోయేసరికి ఇటు చిన్నగా పక్కడు పోయానికి ఇచ్చి ఏదో బాగా బదలాడో అది చూసుకున్నాను సార్, నాలుగు అయిపోయి సార్. ఇది జరుగుతుంది. ఇది ఎట్లా ఓవర్కమ్ చేయాలో, ఆ ఓవర్కమ్ ఏ విధంగా జరిగితే బాగుంటుంది, అది ఎట్లా మనం ముందుకెళ్తే పిల్లలకు రీడింగ్ కాంపిటీషన్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందో పెద్దలు చెప్తే బాగుంటుందని నా ఆలోచన. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫస్ట్ క్లాస్ నుంచి
క్లాస్ వరకు తెలుగు, ఈవీఎస్ చెప్తాను సార్. ఫస్ట్ క్లాస్ తెలుగు పిల్లలకి చాలా బర్డెన్ ఉన్నది సార్. అది యాక్చువల్గా ఆ వర్ణమాల వరకే నుంచి ఈ గుణితాలు నెక్స్ట్ సెకండ్లో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం సార్. ఎందుకంటే వాడు అంగన్వాడీలో ఏం నేర్చుకుంటలేడు, ఎంటీ మైండ్తో వస్తుంది. వచ్చేసరికి ఈ ఇయర్ మొత్తం ఇప్పటి వరకు ఆ గుణితాల వరకు పర్ఫెక్ట్గా నేర్పడానికనే జరుగుతుంది. ఇంకొక నెల మొత్తం గుణితాలు పదాలు వస్తాయి అనేది అది మనం ఊహించడానికి కూడా అది కాదు. కాబట్టి ఈ వర్ణమాల వరకే వర్ణమాల వరకు పెట్టి ఆ వర్ణమాల మీద పర్ఫెక్ట్గా పదాలు సరళ పదాలు బాగా పర్ఫెక్ట్ చేపిస్తే మరి సెకండ్ క్లాస్కి వచ్చే కొద్దిగా మైండ్ మెచ్యూరిటీ అయితే అప్పుడు గుణితాలు టగటక నేర్చుకుంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ క్లాస్లో గుణితాలు పర్ఫెక్ట్ నేర్చుకుంటలేడు. నేర్చుకోక సెకండ్ క్లాస్ వేసరికి ఆల్రెడీ జస్ట్ పర్చేజ్ చేసి అంటే నిర్వచనాలకు పోతుంది కాబట్టి వానికి చదవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకోటి గుణిత పదాలు రాసక్కడ చాలా ఇబ్బంది పడుతుంది. సెకండ్ క్లాస్లో కూడా వాడు సొంతంగా ఓరలో చెప్తుండు, కానీ రిటర్న్గా 2 లైన్లు రాయాలంటే అది గుణితాల కాడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ క్లాస్లో సరిగా నేర్చుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందని నేను అబ్జర్వ్ చేసిన సార్. కాబట్టి మీరు కూడా పై వాళ్ళకు ఫస్ట్ క్లాస్లో ఓన్లీ వర్ణమాల మీదనే పదాలు బాగా స్ట్రెచ్ చేస్తే అది పర్ఫెక్ట్గా నేర్పుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను సార్. క్లాస్లో ఎక్కడైనా అయితే మేము ఫాలో అవుతున్నాం సార్. కానీ కొన్ని వర్క్షీట్స్ మాత్రం పిల్లలకు చాలా వాళ్ళ లెవెల్కి ఎక్కువ అనిపిస్తుంది సార్. వాటర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి అర్థం చేసుకొని అవి చేయడం అనేది చాలా ఇబ్బంది. మనమే అర్థం చేయించి మళ్ళీ వాళ్ళతో చేయించవలసి వస్తుంది వర్క్షీట్స్ కనిపిస్తారు. అట్లా టైం ఎక్కువ అవుతుంది సార్. అంటే థర్డ్ క్లాస్ తెలుగు కూడా మేము డీల్ చేస్తాం. థర్డ్ క్లాస్ తెలుగులో మాత్రం ప్యాసేజ్ ఇచ్చి అందులో క్వశ్చన్ చేయబట్ట మాత్రం క్వశ్చన్ కింద ఆన్సర్ రాస్తారు వాళ్ళు మంచి ప్యాసేజ్ అర్థం చేసుకుంటారు. కానీ ఒక్క క్వశ్చన్ వస్తుంది సార్ కింద ఓన్గా రాసేది, అది మాత్రం రాయలేకపోతారు పిల్లలు. చాలా కష్టంగా ఉన్నది అలా లెవెల్కు. ఇట్లా వర్క్షీట్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల సిలబస్ అస్సలు జరగట్లేదు సార్. ఒక లెసన్కు దాదాపుగా 10-15 వర్క్షీట్స్ ఉంటారు. 10-15 డేస్ ఇంకెక్కువనే పడుతుంది వర్క్షీట్స్ చేస్తారు పిల్లలు. చాలా ఇబ్బంది అవుతుంది. లెసన్స్ అయితే ముందు గదరట్లేదు సార్ తెలుగు అయితే. మా బడిలో 21 స్ట్రెంత్ ఉంది. రెగ్యులర్గా 17 మెంబర్స్ వస్తారు. అంతా పూర్ పీపుల్స్ ఉంటారు, పొడి విధంగా పిల్లలు ఉంటారు. నిన్న నేను అర్జెంట్ పని మీద మా ఊరికి వెళ్దామని ఫోన్ వస్తే వెళ్తే మాలతి మేడం రావడానికి కూడా ఇబ్బంది పడింది. మీ పిల్లలు మేము మేనేజ్ చేయలేదు సార్ అన్నారు. అంత గోల చేస్తారు ఆ పిల్లలు. కాబట్టి వాళ్ళను నిశ్శబ్దంగా ఉంచి పాఠం చెప్పడం ఒక టాస్క్ అవుతుంది. అయినా మా పిల్లలు థర్డ్ క్లాస్ పిల్లలు బాగా పర్ఫెక్ట్గా ఉన్నారు. సెకండ్ లెవెల్ ఉన్నారు. ఫస్ట్ మాత్రం 0 స్టాండర్డ్లో ఉన్నది. ఎందుకంటే ఆ ప్రమాణాలకు అనుగుణంగా చెప్పడం అనేది కష్టమవుతుంది. వాళ్ళ మానసిక స్థాయికి అనుగుణంగా లేదని నాకు అనిపించింది. మనం ఎన్ని సంవత్సరాల నుంచి బోధిస్తున్నా కానీ సంవత్సరానికి సిలబస్ కొత్తగా వస్తుంది తప్ప పిల్లల మానసిక స్థాయిని బట్టి అది రూపకల్పన చేస్తారని నా అభిప్రాయం సార్. కాబట్టి ఎంత చేసినా మన ఉపాధ్యాయులము పిల్లల సామర్థ్యాన్ని పెంచే విధంగా వాళ్ళ మానసిక స్థాయికి మనము వెళ్ళి బోధించాలి. కాబట్టి మేము ఆ ప్రయత్నం చేస్తున్నాము. సిలబస్ అనేది వెనుకబడింది. మొత్తం పిల్లలు అయితే మంచిగా అవుతున్నారు. ప్రకారం బోధన చేస్తున్నాం, చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం. కానీ వర్క్ బుక్ విషయంలోనే ఆ రోజు కావట్లేదు, పిల్లలు చేస్తున్నాం సార్. కాకపోతే ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు అవి వచ్చే విధంగా ఎవరైనా వచ్చినాకనే అవే అంటారు. కాబట్టి అవి వచ్చే విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ నమస్కారం సార్. పాఠశాలలో ఎఫ్ఎల్ఎం ప్రకారం పోయిన మీటింగ్కి ఇప్పటికీ చాలా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. కాకపోతే పిల్లలు అన్నట్టుగా వాళ్ళు ఏది బొమ్మలకు కలర్లు వేయడము వర్క్ బుక్లో అది చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. ఫస్ట్ క్లాస్ లెవెల్కు మ్యాథ్స్ బుక్ కానీ ఏది కానీ వాళ్ళు ఏదైనా పైన కింద ఏం చేయాలనేది పైన మన ఎండింగ్ అనేది వాళ్ళకి అర్థం కాకుండా పోతుంది. మనం చెప్తేనే వాళ్ళు చెప్తేనే అప్పుడు చేస్తారు. ఇట్లా చేయాలని అని చెప్తేనే, ఎందుకంటే పైన అర్థం చేసుకోలేకపోతారు. వర్డ్స్ చూపించలేము. ఏబిసిడీలు ఇవే నేర్చుకుంటూ మెగాఫోన్ ద్వారా పదాలు నేర్చుకుంటూ ఈ వాక్యాలు చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చేసరికి కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. థర్డ్ ఫోర్త్ కొద్దిగా పెరిగవుతుంది. అట్లయినా పిల్లలు దాదాపుగా ఈ వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ చెప్పి వర్క్ బుక్ చేయించడం అనేది కుదరనప్పుడు నెక్స్ట్ డే చేపిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.